దేవుని నామానికి మహిమ ఘనత మీ అందరికీ నా వందనాలు. మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు, మీ ఇంటికిని, మీకు కలిగిన అంతటికిని క్షేమమగునుగాక. ఆమేన్. అందరూ క్షేమంగా ఉన్నారా? మన జీవితాల్లో 2 రకాల పిలుపులు ఉంటాయి. ఆ పిలుపులలో మొదటిది తెలివైనది. తెలివిలేని వారితో అంటుంది, జ్ఞానము లేనివాడా, నేను నిలబడి ఉన్న పట్టణంలోనికి ఎక్కి రమ్మని చాటుమాటుగా కాకుండా బహిరంగంగా ప్రకటించి మరీ చెబుతుంది. పిలుస్తుంది. పిలిచి ఎలాంటి అన్నపానములు తీసుకోవాలో, ఎలా బ్రతకాలో, జీవితంలో ఎలాంటి అడుగులు వేయాలో, తెలివిగా ఎలా నడుచుకోవాలో, ఎవరికి బుద్ధులు చెప్పాలో, చెప్పకూడదో, ఎవరిని గద్దించాలో, గద్దించకూడదో, ఎవరు నిన్ను ప్రేమిస్తారో, ఎవరు నిన్ను ద్వేషిస్తారో, ఎవరికి ఉపదేశము చేయాలో, ఎవరికి బోధించాలో, జ్ఞానము ఎలా పొందుకోవాలో, దేవుని ఎలా తెలుసుకోవాలో, ఆయనలో ఎలా ఉండాలో, ఏది లాభమో, ఏది ఆయుష్షును పెంచి అనేక సంవత్సరాలు జీవించేలా చేస్తుందో చెబుతుంది. ఈ మొదటిది తెలివైనది. ఇక రెండవది తెలివిలేనిది. ఇది తన ఇంట వాకిట తాను నిలబడలేక కూలబడి, అనగా కూర్చొని, తమ త్రోవను చక్కగా వెళ్ళు వారిని మరి విశేషంగా పిలుస్తోంది, జ్ఞానము లేనివాడా ఇక్కడికి రమ్మని. అంటే దాని ప్రయాస చక్కగా తమ త్రోవలో వెళ్ళు వారిని చెరపడం. వారిని పిలిచి ఎలా అపహసించాలో, కేకలు, బొబ్బలు ఎలా పెట్టాలో, తెలివిలేని వారిగా ఎలా ఉండాలో, అణచుకోలేని చెడ్డ కోరికలతో చక్కగా ఉన్న జీవితాన్ని ఎలా నిలబెట్టుకోలేక కూల్చుకోవాలో, కూలబడి అంటే కూర్చుని చెబుతుంది. ఇంకా దొంగిలించినవి తియ్యగా ఉంటాయని, చాటుమాటుగా చేసే రహస్య పాపాలు రుచిగా ఉంటాయని చెబుతుంది. అయితే ఈ మొదటి రకం పిలుపు తెలివైనది. మన క్షేమం కోసం ఆంక్షలు పెడుతుంది, చెప్పినట్లు వినమంటుంది, నిలదీస్తుంది. ఎలా అయినా రక్షించుకోవడం కోసం అవసరమైతే సుఖపడనీయకుండా శిక్షిస్తుంది. చివరకు బ్రతికించి మన ప్రాణము నిలబెడుతుంది. ఇక రెండవది తెలివిలేనిది. బాగా సుఖపడనిస్తుంది. మీ ఇష్టమంతా నెరవేర్చుకోమంటుంది, స్వేచ్ఛనిస్తుంది. అలా అదే సుఖమైన దారిలా ఇష్టపడేలా చేస్తుంది. మన సుఖం కోరేవాళ్లే కదా మనకిష్టమవుతారు. తరువాత అది ఆదికాండము 4వ అధ్యాయము 6, 7 వచనాల్లో చెప్పినట్లుగా తలెత్తుకోలేని పాపాలు చేసేలా ఏలుబడి చేస్తుంది. అయితే ఆ దారిలో వెళ్తే బ్రతుకు ఉండదని, మనలాంటి వాళ్ళు అనేకులు ముందే వెళ్లారని, తిరిగి రాలేదని వెళ్ళేవారికి తెలియనివ్వదు ఆ తెలివిలేనిది. ఇంతకు ఇది సామెతల గ్రంథము 9వ అధ్యాయము. ఈ మొదటి తెలివైన దాని పేరు జ్ఞానము. అది తీసుకుని వెళ్ళేది పరలోక పట్టణం. ఈ రెండవ తెలివిలేని దాని పేరు బుద్ధిహీనత. ఇది పిలిచేది పాతాళానికి. అంటే మొదటిది నిత్యజీవము, రెండవది మరణం అన్నమాట. మీ దారి ఏది? మీరు ఏ పిలుపులో ఉన్నారు? ఆలోచించండి. అయ్యా మహాఘనుడా, మహాపరిశుద్ధుడా, మీ బిడ్డలైన వారు మంచి పనులు చేస్తూ మీచే అంగీకరింపబడులాగున, తెలివిగా మీ త్రోవలో నడిచి, మీ పిలుపునందుకొని, మీరు ఇచ్చే అన్నపానములు పుచ్చుకొని బ్రతుకులాగున, మీ పట్టణంలోనికి ఎక్కి వచ్చులాగున, మీ బిడ్డలైన వారినందరినీ నడిపించమని, ఆశీర్వదించమని యేసయ్య దయగల నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.